ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూదిరి గారు కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును. స్త్రీ పురుష వశీకరణం, ప్రేమించి మోసపోవడం, భార్యాభర్తల సమస్యలు, ఎటువంటి సమస్యలైనా సరే 24 గంటల్లో పరిష్కారం లభించును. గురువుగారి ఫోన్ నంబర్ 9043637512. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య, అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, తల్లి మరో ఆలోచన లేకుండా చూసిన వెంటనే నా విభూతిని తాకు, నువ్వు కోల్పోయిన సంతోషాన్ని తిరిగి దక్కేలా చేస్తాను బిడ్డ అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి. మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం చెప్పాలనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము. ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింతగా సపోర్ట్ చేయండి. బిడ్డ, నువ్వు కోల్పోయినటువంటి ఆనందాన్ని మరలా నీకు కలిగేటటువంటి అవకాశాన్ని మీ బాబా మరొకసారి ఇవ్వబోతున్నాడు. కాబట్టి ఈసారి జాగ్రత్తగా నీ జీవితానికి ఏది ముఖ్యమో, ఏది ముఖ్యం కాదో తెలుసుకొని, అలాగే దేని యందు కూడా అశ్రద్ధ కానీ నిరుత్సాహం కానీ చూపవద్దు. నీవు నాకు ప్రియమైనటువంటి బిడ్డవు తెలుసా. నీకు ఇప్పటి వరకు కూడా నేను ఏమీ చేయలేనని చెప్పి, నా హృదయం నందు నీకు అసలు స్థానమే లేదని చెప్పు అనుకుని బాధపడుతూ ఉన్నావు. ఇలా అసలు నువ్వు ఆలోచించగలుగుతున్నావంటే ప్రస్తుతం నీకు కావాల్సింది అతి ముఖ్యమైనది ఏంటో తెలుసా బిడ్డ? మనశ్శాంతి. ఎందుకంటే నీవు విసిగిపోయినటువంటి మనసుతో ఉన్నావు. అలాంటి మనసుతో నీకు ఏది మంచో ఏది చెడో అనేటటువంటి విషయాలు కూడా నీ మనసుకు బోధపడవు. అలాగే నువ్వు వాటన్నిటికీ కూడా కొంచెం ఆలోచించకుండా, అంటే ఆలోచించుకోలేని పరిస్థితిలో నువ్వైతే ఉన్నావు. నేనైతే ఎప్పుడు కూడా అలా అనుకోవడం లేదు బిడ్డ. ఎందుకంటే నీకు కలిగినటువంటి బాధలు కానీ, అలాగే నీకు ఎదురైనటువంటి సమస్యల వలన నీ మనసంతా కూడా చాలా ఎక్కువగా నిరుత్సాహం చెంది ఉంది. నీ మనసుకు ప్రశాంతత అంటూ వస్తే నీ ఆలోచనలు ముందుగా సరిగ్గా ఉండాలి. కాబట్టి అది రావాలి అంటే నీ ఆలోచనలు మొదటిగా పాజిటివ్గా ఉండాలి. అలా ఉంటేనే నీకన్నీ దక్కుతాయి బిడ్డ. తొందరపడి చెడు వ్యసనాలకు వెళ్ళిపోతున్నావు. నువ్వు ఏం చేయాలనుకుంటున్నావో నాకు బాగా తెలుసు. నిజం చెప్పాలంటే నువ్వు అంతకు ముందులా అస్సలు ఉండడం లేదు బిడ్డ. నీ మనసుని పూర్తిగా పనికిరాని వాటిపై దృష్టిని సాధించేలా చేస్తున్నావు. నీ ఆలోచనలు చెడువైపే వెళ్తున్నాయి. అలా చేసి గనక నువ్వు సంపాదిస్తే ఆ ధనం నీ దగ్గర నిలవదు బిడ్డ. పైగా నీ వలన నీ కుటుంబం అంతా కూడా శిక్ష అనుభవించవలసి ఉంటుంది. నువ్వేమీ చెయ్యకపోయినా కూడా మంచిదే, కానీ చెడు మార్గంలో వెళితే చాలా నష్టపోతావు. నేనెందుకు చెప్తున్నానో నీకు అర్థమవుతుంది కదా. నా మాటలు నీకు బాగా అర్థమవుతున్నాయని నాకు బాగా తెలుసు. నీకు కావాల్సింది తిండి, బట్ట. దానికోసం నువ్వు నిజాయితీగా కష్టపడు. అన్నీ వాటంతటవే చేకూరేలాగా నేను చేస్తాను బిడ్డ. కాదు నా ఇష్టమని అంటావా? ఇక నీ బాబా మాత్రం ఏం చేయగలరు చెప్పు? నేనేమీ చెయ్యలేను. ఒకవేళ నిన్ను జాలిగా వదిలేసినా కాలం మాత్రం అసలు శిక్షించకుండా ఉండదు బిడ్డ. అలాగే నీ బాధంతా అసలు దేని గురించి? నువ్వు కొన్ని కోల్పోయావు, వాటిని మరలా తిరిగి పొందలేనేమో అనేటటువంటి బాధలో ఉన్నావు కదూ. ఆందోళన చెందవద్దు బిడ్డ. అలాగే తొందరపడి ఎక్కువగా అతిగా ఆలోచిస్తూ చెడు నిర్ణయాలను, చెడు వ్యసనాలకు బానిస కావద్దు. నువ్వు వేటినైతే దూరం చేసుకుంటున్నావో అనేటటువంటి బాధలోనే ఉన్నావు. ఇన్ని రోజులు నీకు ఏవైతే దూరమై నువ్వు అవమానాలు పడ్డావో అవి నీ దగ్గర చేరేటటువంటి సమయం రాబోతుంది. అది కూడా ఎప్పుడో తెలుసా? తిరిగి నువ్వు ఎప్పుడైతే ఈ చెడు వ్యసనాలన్నిటికీ కూడా దూరం అవుతావో, మంచి ఆలోచనలతో నీ కుటుంబంతో ప్రతి ఒక్కరిని కూడా గౌరవిస్తావో, అలాగే వారందరితో ప్రేమను పంచుతూ నువ్వు మునిపెన్నట్లా ఉంటావో, అప్పుడే నీకు తిరిగి ప్రసాదిస్తాను బిడ్డ. నువ్వు కష్టపడినటువంటి కష్టాజీతం వేరే ఎవరో దోచుకుపోయారు కదా. నువ్వు దానిని వదులుకొని ఇన్ని సమస్యలు, ఇన్ని కష్టాలు ఎదుర్కొంటున్నావు. ఇప్పుడు అన్నింటినీ కూడా వదిలేసి జీవితం విరక్తి చెంది కేవలం అసలు ఎందుకు బ్రతుకుతున్నానో కూడా తెలియదన్నట్లుగా నీ మనసు పాడైపోయింది. అలాగే నీ ఆలోచనలు నీ మనసును స్థిమితంగా ఉంచుకోలేకపోతున్నాయి. కాబట్టి నువ్వు ఈ విధంగా చెడు వ్యసనాలకు లోనై అందరిలోనూ అవమానాలు పడుతూ ఉన్నావు. నీ శ్రమను ఎవరైతే దొంగిలించారో ఆ దొంగిలించిన వారు మాత్రం తప్పకుండా శిక్ష అనుభవిస్తారు. నీ శ్రమను దొంగిలించవచ్చేమో కానీ మీరు ఆలోచనలు మాత్రం వాళ్ళు దొంగిలించలేరు బిడ్డ.
కాబట్టి వారికి అభివృద్ధి ఉంటుందని అనుకోవడం కేవలం వారి భ్రమ అవుతుంది. ప్రస్తుతానికి నీ శ్రమను దొంగిలించిన వారు అభివృద్ధి పరంగా అడుగులు వేస్తున్నారు, సంతోషంగా కాలాన్ని గడుపుతున్నారు. అయినప్పటికీ అదంతా కూడా 3-4 ముచ్చటగానే ఉంటుంది. వాళ్ళను చూసి అయ్యో, నా ఆలోచన విధానం, నేను చేసినటువంటి శ్రమ వీరికి ఎంత బాగా ఉపయోగపడుతుంది, నన్ను మోసం చేసిన వారు ఎంత సంతోషంగా బ్రతుకుతున్నారు, అయినప్పటికీ వారికి మాత్రం భగవంతుడు మేలే చేస్తున్నాడు. నేను ఎంత కష్టపడినా కూడా నేను సంపాదించినటువంటి ఆస్తి కానీ లేదంటే నేను కష్టపడినటువంటి సొమ్మును కానీ వారు కాజేసి సంతోషంగా గడుపుతున్నారే అని నువ్వు అస్సలు అనుకోవద్దు. ఎందుకంటే ముందే చెప్పాను కదా, అబద్ధమైన అలాగే అబద్ధపు సొమ్ముతో వచ్చినటువంటి ధనమైన 3-4 ముచ్చటగా వారిని సంతోషపరవచ్చేమో కానీ ముందు ముందు అదే వారికి ఎంత కష్టంగా మారుతుందో, జీవితంపై వారు ఎంత విరక్తి చెందుతారో నువ్వే తప్పక చూస్తావు. ఇప్పుడు వారికి వచ్చేటటువంటి సంపాదన చూసుకుని విర్రవీగుతున్నారు. మొదట ఎంత ఎదుగుదల కనిపిస్తుందో అంతకన్నా రాబోయేటటువంటి సమస్యల వల్ల వారు పాతాళానికి పడిపోతారు. కాబట్టి బిడ్డ, నువ్వు ధైర్యంగా ఉండు. నీపై పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా నువ్వు వమ్ము చేయవని మీ బాబా కూడా భావిస్తున్నాడు. నీకు పట్టినటువంటి దరిద్రాలన్నీ కూడా ఈ రోజుతో తొలగిపోతాయి. ఇకపై అంతా ప్రశాంతతతో కూడినటువంటి జీవితం రాబోతుంది. నీ మనసు ఎంతటి ఒత్తిడికి గురి అవుతుందో నేను ప్రతిరోజు కూడా గమనిస్తూనే ఉన్నాను. అందుకు కారణం కూడా నాకు తెలుసు బిడ్డ. కాబట్టి నేను సరైనటువంటి నిర్ణయాన్ని తీసుకునేటటువంటి అవకాశాన్ని మీకు కల్పించబోతున్నాను. కాబట్టి మునుపన్నిటి విధంగా నువ్వు చేసేటటువంటి తప్పును మరలా చేయవద్దు బిడ్డ. ఇది మాత్రం నిజం. నువ్వు ప్రస్తుతం నన్ను పూజించినా పూజించకపోయినా, అలాగే బాబాని తలిచినా తలవకపోయినా, నువ్వు ఎలాంటి బాధలో ఉన్నా సరే, అలాగే నీకు ఎలాంటి కష్టం రాబోతుందని తెలిసినా సరే, నీవు నన్ను తలుచుకున్నా లేకపోయినా నిన్ను మాత్రం నేను సదా కాపాడుకుంటూ వస్తాను. ఎంత ప్రేమగా సున్నితంగా అయినటువంటి వాక్యాలతో నిన్ను సన్మార్గంలో నడిపించాలని చూస్తున్నాను బిడ్డ. అదేవిధంగా నా బిడ్డల సమస్యలతోనూ నిరుత్సాహంతోనూ చెడు మార్గంలో అడుగు పెడితే మాత్రం నేను చూస్తూ భరించలేను. అలాగే వారికి ఎన్నో రకాల హెచ్చరికలు జారీ చేస్తూ ఉంటాను. అలాగే ఈ ప్రయాణంలో నేనెప్పుడు కూడా ఒంటరిని బాధపడవద్దు బిడ్డ. నీకు సదా నేను తోడు ఉంటాను. నేను ఉండగా నువ్వు ఒంటరి వాడివి ఎలా అవుతావో చెప్పు. నీకు ఏ సందేహం వచ్చినా, భయం కలిగినా, నీకు ఏ దారి కనబడకపోయినా, ఎటువంటి నిర్ణయం నువ్వు తీసుకోవాలన్నా తెలియక సతమతమవుతూ ఉన్నప్పుడు, ఎటువంటి పరిస్థితులు ఎదురైనా సరే, బాబా నన్ను సరైనటువంటి నిర్ణయాన్ని తీసుకునే విధంగా, సన్మార్గంలో నడిచే విధంగా తోడు నిలబడి దారి చూపించని అడుగు బిడ్డ. తప్పకుండా నీకు ఏదో ఒక రూపంలో నా సూచన నీకు అందించేలా చేస్తాను. అప్పుడు నీకు సరైనదేదో నీ మనసుకు తప్పకుండా తెలుస్తుంది. నన్ను అడగడానికి మాత్రం నువ్వు ఏమీ కూడా అస్సలు సంకోచించాల్సిన అవసరమే లేదు. ఇప్పటికే నువ్వు కోల్పోయిన దాని వలన నాపై నీకు అనుమానం తలెత్తింది బిడ్డ. నువ్వు ఎదుర్కొన్నటువంటి పరిస్థితులు నిన్ను అలా మార్చాయి. అయితే ఇప్పుడు నువ్వే కదా కుటుంబం పెద్దగా నిలబడేటటువంటిది. అలాంటి సమయంలో నువ్వు ఇలా సందేహాలు వ్యక్తం చేస్తూ ఉంటే రేపటి రోజుల్లో మీ కుటుంబం కూడా ఎటువంటి బాధ్యతలు లేకుండా, మంచి చెడు లేకుండా ప్రవర్తిస్తారు. కాబట్టి నువ్వే వారికి ధైర్యం చెప్పు. నువ్వు కోల్పోయినటువంటి దానిని తప్పకుండా నీ చెంతకు చేర్చేటటువంటి బాధ్యత ఈ సాయిది. నన్ను నమ్ము బిడ్డ. ప్రతిరోజు కూడా నా విభూదిని నువ్వు తీసుకొని నీ నుదుటిని రాసుకో. అలాగే ప్రతి క్షణం కూడా నా నామస్మరణం చేస్తూ ఉండు. నీ అనుమానాలకి దారి తీసినటువంటి ప్రతి ఒక్కటి కూడా నీ సాయి చేసేటటువంటి అద్భుతాలతో, చమత్కారాలతో ఈ సాయి అంటే ఏంటో నువ్వు తప్పకుండా తెలుసుకుంటావు బిడ్డ. సంతోషంగా ఉండేందుకు ప్రయత్నిస్తావని నీ బాబా కోరుకుంటున్నాడు. నా ఆశీర్వాదం ఎల్లప్పుడూ కూడా నీపై ఉంటుంది తల్లి అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి. సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. సర్వేజన సుఖినో భవంతు. జై సాయిరామ్.